హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ ఫిల్మ్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను వచ్చేసాను. మరికొద్ది కలెక్షన్ ఫిల్మ్ అప్డేట్స్ లో చూసుకున్నట్లయితే దేవరం మూవీ. ఈ మూవీ మీ అందరికీ కూడా తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా. ఫుల్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిన సినిమాగా చెప్పవచ్చు. సో అయితే దేవరం మూవీ గత ఫ్రైడే విడుదలైన నేపథ్యంలో దాదాపు 3 రోజులు 300 కోట్ల రూపాయలను కూడా కలెక్ట్ చేసిందని చెప్పవచ్చు. హౌస్ఫుల్, ఎక్కడ చూసినా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా పూర్తి జోష్ లో ఉన్నారు. సో దాదాపు 1 గంట నుంచి, శుక్రవారం 1 గంట నుంచి షో మొదలైంది. సో పూర్తిగా ఈ షో మొదలైనప్పటి నుంచి దాదాపు కొన్ని చోట్ల 4-5 షోస్ కూడా వేశారు. సో అందరినీ కూడా అబ్బురపరిచి ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్స్ దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మూవీ కోసం ఎదురు చూశారు. అంటే ఆర్ఆర్ వచ్చింది, దాని తర్వాత దానికంటే ముందు ఇంకోటి వచ్చింది. సో అంటే ఇద్దరిద్దరు కాంబినేషన్ లో పేరుగైతే వచ్చింది. బట్ సింగిల్ గా జనతా గ్యారేజ్ తర్వాత ఈ లెవెల్లో రావటం దేవర మూవీ అనేది ఫుల్ హిట్ బాక్స్ ఆఫీస్ ని కూడా దడ షేక్ చేసిందని కూడా చెప్పచ్చు. సో ఎప్పట్లాగే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ యొక్క మూవీ ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళంతా కొంత నిరాశ చెందారు. ఫస్ట్ రోజు అయితే కొన్ని సీట్లు కూడా ఖాళీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే కొద్ది గంటల్లోనే ఎవరో తప్పుడు రివ్యూ ఇవ్వడం వల్ల, అదేవిధంగా కొంతమంది మాటలు సోషల్ మీడియాలో నార్మల్ గానే ఉంటుంది అన్నట్లు రావటం వల్ల కొంత నిరాశ చెందారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మళ్ళీ యొక్క ఫుల్ టికెట్స్ అన్ని కూడా అమ్ముడుపోవడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ కొన్ని రోజుల వరకు కూడా టికెట్లు ఖాళీలో హౌస్ఫుల్ అన్నట్టు కూడా వస్తుంది. అంటే ఫస్ట్ రోజు 172 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసుకున్న దేవర మూవీ 3 రోజుల తర్వాత దాదాపు 300 కోట్ల అయితే ఫుల్ బాక్స్ ఆఫీస్ గా దూసుకుపోతుందని కూడా చెప్పవచ్చు. సో ఈ రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషిగా ఉన్నారు. దాదాపు శుక్రవారం అర్ధరాత్రి 1 గంటల నుంచి కూడా ఇది మొదలైంది. అంటే శనివారం ఆదివారం వీకెండ్ కావడంతో ఎక్కువ మంది కూడా ఫ్యాన్స్ దీన్ని వీక్షించారని కూడా చెప్పవచ్చు. సో తర్వాత ఎక్కువ అంటే దీనికి పోటీగా ఉన్న సినిమాలు ఈ వారంలో కూడా ఎక్కువ రిలీజ్ కాకపోవడం కూడా దేవర మూవీకి ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఇంకొక 3వ పాయింట్ ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే దసరా వస్తుంది కాబట్టి ఎక్కువ మంది లీవ్లు, అదేవిధంగా ఆ యొక్క హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా చిన్నారులు కూడా దీన్ని ఎక్కువ వీక్షించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ భారీ స్థాయిగా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్లు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నారు. సో చూద్దాం ఇక ఈ యొక్క మూవీ ఎన్ని కోట్లను టర్న్ చేయబోతుందో, అదేవిధంగా ఇండియా ప్యాన్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ కూడా ఈ యొక్క మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఏ విధంగా ఈ యొక్క మూవీ వెళ్తుంది, అదేవిధంగా ఇప్పటికే పాజిటివ్ కూడా సంపాదించుకుంది. ప్రతి ఒక్కరు నోట విన్నా కానీ దేవరా ఫుల్ హిట్ అంటున్నారు అందరూ కూడా. సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, అదేవిధంగా డైరెక్షన్ కూడా సూపర్ గా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. సో కొన్ని ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నింటిలో కూడా దాదాపు ఇది చాలా హిట్ అయిందంటూ ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నింటిలో కూడా చెప్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సినిమా ప్రతి ఒక్కరిని లాంగ్వేజ్ పరంగా కానీ, అదేవిధంగా మిగిలిన ఏ యొక్క పర్స్పెక్టివ్ లో చూసినా ప్రతి ఒక్కరిని కూడా అలరించిందని కూడా ఈ యొక్క సినిమా చెప్పవచ్చు. దాదాపు 3 రోజులకి 300 కోట్లు అంటే సెన్సేషనల్ కూడా చెప్పవచ్చు. సో ఇంత బీట్ ని కూడా ఎవరు ఈ బీట్ ని చేయలేదు. దాదాపు ఎన్టీఆర్ మాత్రమే దీన్ని ఈ యొక్క రాణించారని చెప్పవచ్చు. అటు మాటల్లో కానీ, డైలాగ్స్ డెలివరీ కానీ, యాక్షన్ లో కానీ, అదేవిధంగా డాన్స్ లో కానీ, ఇట్లన్నిటి పరంగా చూసుకున్నా కానీ ఎన్టీఆర్ ఖచ్చితంగా దేవర మూవీ హిట్ అయిందని కూడా చెప్పవచ్చు. సో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళందరూ కూడా పబ్లిక్ టాక్ కూడా చాలా సూపర్ గా ఉందని చెప్తున్నారు. సో చూద్దాం ఇక సక్సెస్ మీట్ ఎప్పుడు జరుగుతుంది, అదేవిధంగా ఈ యొక్క 300 కోట్లని దసరా వచ్చేసరికి ఈ యొక్క ఫ్యాన్స్ ఎన్ని కోట్లకు తీసుకెళ్తారనేది కూడా మనం చూస్తూ ఉండాలి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్ తెలుగు న్యూస్.